ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే బలమైన రాజకీయ పునాది ఉన్న జనసేన స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా తన బలాన్ని మరింత విస్తరించుకోవాలని వ్యూహం సిద్ధం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో సంతృప్తి చెందకుండా గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ముఖ్యంగా అమలాపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టార్గెట్ చేసుకొని జనసేన పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరిలో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 6 స్థానాల్లో పోటీ చేసింది. 3 పార్లమెంట్ స్థానాల్లో ఒకదాన్ని కూడా దక్కించుకుంది. అయితే తమకు ఉన్న వాస్తవ బలం దీనికంటే ఎక్కువేనని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో వేలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నప్పటికీ ఎన్నికల అనంతరం ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కలేదన్న అసంతృప్తి కొంతవరకు ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరుగా రాజకీయ అధికారాన్ని సాధించాలనే పట్టుదలతో జన సైనికులు ఉన్నారు. జనసేనకు మంచి పట్టున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరింత బలం పెంచుకునే దిశగా ఆ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తూ ఇప్పటికే ఇందుకోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 6 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 3 పార్లమెంట్ స్థానాల్లో ఒకదాన్ని గెలుచుకుంది. అయితే క్షేత్రస్థాయిలో తమ బలం ఎన్నికల ఫలితాల కంటే చాలా ఎక్కువని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వేల మంది కార్యకర్తలు కూటమి విజయం కోసం పనిచేసిన ఫలితాల తర్వాత ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కలేదన్న అసంతృప్తి పార్టీ శ్రేణిలో ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరుగా బరిలో దిగి రాజకీయ అధికారాన్ని సాధించుకోవాలన్న పట్టుదలతో కార్యకర్తలు ఉన్నారు. 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిన జనసేన, తెలుగుదేశం, బీజేపీలు కలిసి ఘన విజయం సాధించిన సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన పోటీ చేసిన స్థానాలు పరిమితంగానే ఉన్నాయి. దీంతో సొంత సంస్థాగత బలాన్ని అసెంబ్లీ ఫలితాల ఆధారంగా కాకుండా క్షేత్రస్థాయి కార్యకర్తల సంఖ్య ఆధారంగా అంచనా వేసుకోవాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను తమ నిజమైన బలాన్ని నిరూపించుకునే అవకాశంగా జనసేన నాయకత్వం భావిస్తోంది. ఈ నెల 20న రాష్ట్రంలోని జనసేన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అధినేత పవన్ కళ్యాణ్ కలిసి 2 గంటలకు పైగా చర్చించారు. కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆయనకు స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఈ డిమాండ్కు సానుకూలంగా స్పందిస్తూ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో మరింత ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని సంకేతమిచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్ మేయర్ స్థానాలను దక్కించుకోవాలని జనసేన ఆశించిన ప్రస్తుత దశలో ఆ 2 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగడం లేదు. దీంతో అమలాపురంతో సహా కనీసం 6-7 మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం, అలాగే వార్డుల్లో కనీసం 30% స్థానాల కోసం పట్టుబట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో సొంత బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇటీవల విశాఖ పర్యటనలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో స్థానిక సంస్థల సీట్ల విషయంలో బీజేపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో డిమాండ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కూటమిలో 3 పార్టీలు ఒకవైపు ఐక్యంగా కనిపిస్తూనే మరోవైపు స్థానిక స్థాయిలో సొంత కార్యకర్తలకు పదవులు, ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటుండడం స్థానిక సంస్థల ఎన్నికల ప్రత్యేకతగా నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తున్నాయి. అక్టోబర్ నాటికి ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వార్డుల రిజర్వేషన్ల ఖరారుపై పురపాలక సంఘ కార్యాలయాల్లో కసరత్తు ముమ్మరమైంది. 2024 ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది. ఇటీవలి వార్డుల పునర్విభజనలో అమలాపురం మున్సిపాలిటీని 36 వార్డులుగా విభజించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాల రూపకల్పన సాగుతోంది. అమలాపురం చైర్మన్ స్థానం ఓసీ జనరల్కు కేటాయిస్తే పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. గతంలో నియోజకవర్గాల పునర్విభజనలో అమలాపురం అసెంబ్లీ స్థానం ఎస్సీ కేటగిరీకి మారిన
మున్సిపాలిటీ మాత్రం జనరల్ గానే కొనసాగుతుండడం ఈసారి కూడా అదే పునరావృతమవుతుందని ఆశావులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఎస్సీ లేదా బీసీ కేటగిరీకి మారితే బలమైన అభ్యర్థుల కోసం అన్ని పార్టీలు అన్వేషించాల్సి వస్తుంది. మంగళగిరి భేటీలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించడంతో అమలాపురం మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని జనసేన గట్టిగా ప్రయత్నిస్తోంది. గత పాలకవర్గంలో 6 కౌన్సిల్ స్థానాలు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా నిలవడం, ప్రస్తుత ఆ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఉండడం తమకు కలిసి వచ్చే అంశాలుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా క్షేత్రస్థాయిలో బలం చాటుకునేందుకు సన్నద్ధమవుతోంది. గత ఎన్నికల్లో పలుచోట్ల అధికార పార్టీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా గెలిచిన నేపథ్యంలో ఈసారి ఎక్కడా ఏకగ్రీవాలకు తావివ్వొద్దని వైసీపీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ వార్డు మొదలుకొని మేయర్ స్థానం దాకా అన్ని చోట్ల పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఏకగ్రీవమైతే బాధ్యులపై చర్యలుంటాయన్న సంకేతాలతో అన్ని వార్డుల్లోనూ గట్టి పోటీ ఇచ్చేందుకు వైసీపీ క్యాడర్ సన్నద్ధమవుతోంది. జనరల్ లేదా బీసీ రిజర్వేషన్ ఖరారైతే ఆ పార్టీ నుంచి కూడా భారీగా ఆశావహులు బరిలో నిలిచే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కూటమి పక్షాన జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 సొంత బలం నిరూపించుకోవాలని చూస్తుంటే ప్రతిపక్షంలో వైసీపీ మాత్రం ప్రతి స్థానాన్ని సవాలుగా తీసుకొని పోరాడేందుకు సిద్ధమవుతోంది. దీంతో అమలాపురంతో సహా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు 4 పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జరగనున్నాయి. వార్డుల రిజర్వేషన్ల తుది జాబితా, నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే కొద్దీ ఏ పార్టీ ఎంత మేర పైచేయి సాధిస్తుందో స్పష్టత రానుంది.